ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 23వ అధ్యాయము 50వ వచనం నుండి 56 వచనాల వరకు ధ్యానించుకుందాం. అరమతియాను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడై ఉండి వారి ఆలోచనలకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. అతడు పీలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుక్కొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి పులిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవ్వడునో అంతకు మునుపెప్పుడునో ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దిన ఆరంభము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహమును ఎలా ఉంచబడనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ప్రియ దేవునికి బిడ్డలారా, ఒక అద్భుతమైన సంఘటన ఈ యొక్క వచన భాగాలు మనం ధ్యానిస్తున్నాం. యేసు ప్రభు వారి గురించి ప్రవక్త యెషయా ఆయన సమాధి, ఆయన మరణించినప్పుడు నేరస్తులతో ఆయన ఎంచబడ్డాడు. కానీ ఆయన సమాధి చేయబడినప్పుడు ఉన్నతమైన ధనవంతుల సమాధిలో ఉంచబడ్డాడు అని సుమారుగా 800 సంవత్సరాలకు పూర్వము యేసు ప్రభు వారి గురించి ప్రవచించిన ప్రవచనము ఈరోజు నెరవేరుతుంది. యేసు ప్రభు వారు కలువరి శిలువలో చనిపోయిన సంఘటన ప్రక్కన ఉన్న అనేక మంది ఒకరి తర్వాత ఒకరు చెప్పుకున్నారు. సుమారుగా 3 గంటల సమయంలో యేసయ్య ప్రాణం విడిచిపెట్టిన వెంటనే ఆ సమాచారము అరిమతయ్య అని ఒక యూదుడు, వాస్తవానికి ఆయన పేరు యోసేపు, ఆయన రహస్య శిష్యుడు. యేసు ప్రభు బోధ అంటే చాలా ఇష్టపడేవాడు. కానీ ఆయన గమలీయేల విద్యాభ్యాసించి ఆయన మరి వారి మహాసభలో ఈయన ఒక సభ్యుడు. మహాసభ సభ్యుడు అంటే మన దేశ ఆచార ప్రకారంగా మరి ఒక ఎంపీతో సమానం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం కదా. అలాంటి ఒక ఉన్నతమైన వ్యక్తి ఈ యోసేపు. ఈయన క్యారెక్టర్ గురించి 4 విషయాలు రాయబడింది. ఆయన సజ్జనుడు, చాలా మంచి వ్యక్తి, నీతిమంతుడు. రెండో క్యారెక్టర్ నీతిమంతుడు. మూడోదిగా అక్కడ ఎంతమంది యేసు ప్రభువారి గురించి తప్పుడుగా ఆలోచిస్తున్నారో వారి ఆలోచనలకును వారు చేసిన పనికిని సమ్మతించని వాడు. గమలీయేల్లో ఆ విద్యాభ్యసించిన వ్యక్తి. అంతేకాకుండా మరి మహాసభలో అనేక మంది తీర్పు తీర్చినప్పుడు ఇలా అలా అని చెప్పినప్పుడు ఒకరి ఆలోచన కూడా ఆయన సమ్మతించలేదు. వారు చేసే ఆలోచనలన్నీ కూడా పనికిమాలిన ఆలోచన అని తెలుసుకొని మౌనం వహించాడు. యేసు ప్రభువారు ఆయన కలువరి శిలువలో చనిపోవడం అది ధర్మం అని యేసే చెప్పిన మాట తన గుండెలో నాటుకుపోయి ఆయన మౌనం వహించాడు తప్ప యేసేను విడిపించడానికి ఆయన ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్ళలేదు. అయితే ఆయన యేసును నమ్మినవాడు కనుక దుష్టులు ఆలోచించినప్పుడు ఆలోచనలు ఆయన సమ్మతించలేదు. 4వదిగా తనకున్నటువంటి గొప్ప ఉన్నతమైన క్యారెక్టర్ ఏంటంటే దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అద్భుతమైన విషయం. యేసు ప్రభువారు వచ్చి బోధించిన బోధ ఏమిటి?
మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఈ అరమత్యుడైన యోసేపు గుండెల్లో యేసు ప్రభు ప్రకటించినటువంటి ఈ రాజ్య సువార్త చివరిలో నిశ్చయంగా ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యము కొరకు నేను కనిపెడుతున్నాను, ఆ రాజ్యములో ప్రవేశించడానికి నేను ఇష్టపడుతున్నానని ఆయన కనిపెడుతూ ఉండేవాడు. అందుకే యేసు ప్రభువారు ఆ దినాల్లో అనేక మందికి ప్రార్థన నేర్పించినప్పుడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేయని అని చెప్పారు. అరమత్తీయుడైన యోసేపు కూడా ఈ విషయానికి ఆయన అంగీకరించి ఆయన యేసు ప్రభువారు దేవుని రాజ్యమును కొరకు కనిపెడుతూ ఉండేటటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి అతడు ధైర్యము తెచ్చుకొని పిలాతు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుకి దేహము తనకి ఇమ్మని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారి యొక్క దేహము శిలువ మీద ఉంచడం ఆయనకి ఇష్టము లేదు. యేసు ప్రభువారి దేహము విశ్రాంతి దినానికి ముందు లేక విశ్రాంతి దినము అది వ్రేలాడుతూ ఉండడం ఏమాత్రం కూడా ఆయనకి ఇష్టం లేక పిలాతు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, ఆయన ఒక రాజ్యసభ్యుడు కదా, ఎంపీ కదా, తనకున్న గౌరవ స్థానాన్ని, తనకున్న మర్యాద చొప్పున అక్కడున్న పరిస్థితిని ఆయన సంపూర్ణంగా గ్రహించి తను నేరుగా పిలాతు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా, యేసు దేహము నాకు ఇవ్వండి. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన రాజ్య సువార్త చెప్పడానికి వచ్చినవాడు. గమనించండి, ఈ ఇద్దరు మనసులో ఉన్న ఒక మాట ఇక్కడ యేసయ్య యొక్క బోధకు అది ఏకీభవించినట్లయింది. ఎందుకంటే అరమతీయుడైన యోసేపు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టినవాడు. యేసు ప్రభువారు బోధన దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందుడి అని చెప్పిన బోధ. పిలాతు చక్రవర్తి తనను తీర్పు తీర్చినప్పుడు, నువ్వు రాజువా అంటే యేసుప్రభు అంటారు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, అది సత్యమైన రాజ్యము. సత్య సంబంధులందరూ నా రాజ్యాన్ని నివసిస్తారు, నా రాజ్య సంబంధులుగా జీవిస్తారన్నారు ఆయన. కనుక రాజుగారి మనసులో యేసు ప్రభువారు సత్య రాజ్యము స్థాపించే ఒక మహారాజుగా తన గుండెల్లో అది ఉండిపోయింది. అందుకే ఆయన శరీరము శిలువ పైన ఉండడం మంచిది కాదు, అది సమాధి చేయబడాలని అరమతీయుడైన యోసేపు వెళ్ళి పిలాతు చక్రవర్తికి చెప్పినప్పుడు పిలాతు చక్రవర్తి ఆయన సమ్మతించాడు. ఎందుకు అంటే ఆయన తన కొరకు తొలిపించుకునేటువంటి ఒక రాతి సమాధి ఆ ప్రక్కనే తోటలో ఆయన సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు. అంతకుముందు ఏ మనుషుడు అక్కడ ఉంచబడలేదు. ఆ సమాధి ఖాళీ సమాధి, అది క్రొత్తగా త్రవ్వబడి బహుశా అరమతుడైన యోసేపు తన తోటలో తను ఎప్పుడు చనిపోయినా ఆ సమాధిలో పాతి పెట్టబట్టకు ఆ రాయిని తొలిపించుకొని ఉన్నాడు. అయితే తనకంటే ముందు చనిపోయిన రక్షకుడైన యేసు 33 సంవత్సరాలు మంచి యవ్వన కాలంలో ఉన్నాడు. నిర్దోషి, పరిశుద్ధుడు, శక్తి కలిగిన యేసు ప్రభువారు ఆ చనిపోయిన వార్త విన్న అరమత్యుడైన యోసేపు తన సమాధిలో యేసును ఉంచడానికి ఏ మాత్రం సందేహించక పిలాతు చక్రవర్తికి ఆ శరీరం అడిగినప్పుడు ఆయనకు ఆ శరీరం ఇచ్చిన పిలాతు అదే సమయంలో అరమత్యుడైన యోసేపుతో నికేదేము అని చెప్పి మరొక ఆ మహాసభ సభ్యుడు
ఆయన ఒక ఉన్నతమైన పదవి కలిగిన వ్యక్తి. ఇరువురు కలిసి, అలాగే అక్కడ అనేక మంది స్త్రీలు యేసు ప్రభువారంటే ఎంతగానో ప్రేమించి గౌరవించి నమ్మకంతో ఉన్న వ్యక్తులు వారి వెంట వెళ్ళారు. ఆ సమాధి శుభ్రపరిచి యేసు ప్రభువారి యొక్క శరీరాన్ని అనేక సుగంధ ద్రవ్యములతో అది సిద్ధపరిచి సన్నని నారబట్టలతో కప్పి ఎంతో శ్రేష్టమైన విలువైన రీతిగా ఆ సమాధిని అక్కడ వారు సిద్ధపరిచారు. యేసు ప్రభును ఆ సమాధిలోనికి పెట్టి దానిని వారు ఎంతో గౌరవముగా ఆ స్థలాన్ని వారు సందర్శించారు. మనం గమనించినప్పుడు విశ్రాంతి దినం ప్రారంభము కావచ్చు. వారు అప్పుడు విశ్రాంతి దినముగా శనివారము వారు చేసేవారు కనుక ఆ శుక్రవారము సాయంకాలం ఆ సమాధిని సిద్ధపరిచి మరి అనేక మంది యేసు ప్రభువారి యొక్క ముఖదర్శనం కొరకు ఆ శిలువ మరణము చూచుట కొరకు వచ్చిన గలిలీ నుంచి వచ్చిన స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆ దేహము ఎలా సిద్ధపరిచి ఎంత గౌరవప్రదంగా ఆ సమాధిలో ఉంచబోతున్నారో వారందరూ చూశారు. సాధారణంగా నేరస్తులకైతే ఎక్కడో ఒకరి శిలువలో వేలాడి వదిలేస్తారు. కానీ యేసు ప్రభువారి యొక్క శరీరానికి వారు సుగంధ ద్రవ్యములు, పరిమళ తైలమును సిద్ధపరిచి వారు చక్కగా తీసుకెళ్ళి సమాధిలో ఉంచి వారు ఎంతగానో మరి తీరికగా ఉండి మరి వారందరూ యేసయ్య యొక్క మరణము గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు లోకము యేసయ్యని విసర్జించవచ్చు, కానీ తను అంగీకరించిన వారు తనకు విలువైన రీతిగా తనను గౌరవప్రదంగా చూచినప్పుడు ఆ అనుభూతి వేరు, ఆ పరిస్థితి వేరే, ఆ దీవెన వేరు. రండి, ఈ ప్రశస్తమైన సమయంలో ఆ మహిమగల దేవుని సందులో మనము ప్రార్థించుదాం. మన కొరకు సిలువలో చనిపోయి సమాధి చేయబడిన మన ప్రభు, ఆయన తప్పక మూడో దినాన చెప్పిన రీతిగా ఆయన పునరుత్థానుడు కాగలడు, పునరుత్థానుడై లేవబోతున్నాడు. కనుక మనము ప్రార్థన చేద్దాం, దేవునికి మనం అడుగుదాం. విశ్రాంతి దినమున వారందరూ దేవుని సందులో ప్రార్థనతో మౌనంగా ఉన్నారు. ఈ విశ్రాంతి దినమున మనం కూడా దేవుని పునరుత్థానపు శక్తి కొరకు మనం వేచి ప్రార్థన చేసి భక్తి కలిగి ఉందాం. తండ్రి, మీకు వందనాలు. మా కొరకు మీరు కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచిన దేవుడవు. విశ్రాంతి దినమున నీ ప్రజలు మీ కొరకు కనిపెడుతూ జీవించారు. ఈరోజు విశ్రాంతి దినాన మీరు మా కొరకు పునరుత్థానుడైన దేవుడని మీకు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించే భాగ్యం మాకు అనుగ్రహించి ఉన్నారు. స్తోత్రాలు. రక్షకుడా, రండి. మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షం మాకు దయచేయండి. ఈ వాక్యమును బట్టి నిరీక్షణ కలిగి జీవించే ధన్యత మాకు ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.